వెల్కమ్ టు నవత టీవీ. నేను మీ పావని. సో ఈ రోజు మనం మాట్లాడుకోబోయే సబ్జెక్ట్ ఏంటంటే జెన్జీ అని చెప్పుకునేటటువంటి యువతరం ఇటుపోతుంది, ఏ దిశగా మళ్ళుతుంది. మనం కొన్ని ఉదాహరణలు చూసుకున్నట్లయితే కొన్ని రోజుల క్రితం 10th క్లాస్ విద్యార్థులందరూ కలిసి ఒక లెక్చరర్ ని అతి దారుణంగా చంపారు. నిన్న కాక మొన్న చూసుకున్నట్లయితే మహారాష్ట్రలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే జెన్జీ అంటే 20 years లోపు ఒక అబ్బాయి ఐఫోన్ గురించి అని చెప్పి ఒక కొండ ప్రాంతానికి వెళ్ళి నాకు ఐఫోన్ లేనిదే నేను ఉండలేను, నాకు ఐఫోన్ కొంటేనే నేను ఇంటికి వస్తా, లేదంటే ఇక్కడ నుంచి సూసైడ్ చేసుకుంటానని చెప్పి బెదిరించడం జరిగింది. సో అలా పేరెంట్స్ ఎంత వారిస్తున్నా గానీ, పోలీస్ వాళ్ళు, సెక్యూరిటీ వీళ్ళందరూ కూడా ఎంత రెస్క్యూ చేసినా గానీ అబ్బాయి ఏంటంటే ఆ ఐఫోన్ గురించి అని చెప్పి కొండపై నుంచి అంటే ఆ తండ్రి వచ్చి ప్రొటెక్ట్ చేసేలోగా అంటే ఆ పిల్లాడి చేతిని ప్రొటెక్ట్ చేద్దామని చెప్పి ఇలా పట్టుకొని లాగబోతుండగా ఆ పిల్లాడు వాళ్ళ డాడీతో సహా కొండపై నుంచి కింద పడిపోయి వాళ్ళ ప్రాణాలని వదిలేశారు. అలాగే ఇదంతా చూసినటువంటి తల్లి తట్టుకోలేక అదే కొండపై నుంచి సూసైడ్ చేసేసుకుంది. సో ఒక్క ఫోన్ గురించి అని చెప్పి 3 నిండు ప్రాణాలు బలి తీసుకున్నారు. సో ఇదంతా ఇది ఎందువల్ల జరుగుతుంది, ఎందుకు మరి ఈ తరం యువత ఇలా చెడిపోవడానికి రీజన్స్ ఏంటి? ఇవే కాదు, ఎన్నో ఘోరాలు, నేరాలు మనం 20 సంవత్సరాల లోపు పిల్లల్లోనే మనం ఎక్కువగా చూస్తున్నాం. సో ఎందువల్ల, దేంట్లో లోపం కనిపిస్తుంది? పేరెంట్స్ పెంపకంలో లోపం కనిపిస్తుందా, లేకపోతే వీళ్ళు బయటకు వెళ్ళి పట్టినటువంటి ఫ్రెండ్షిప్ వల్ల చెడిపోతున్నారా? దేని వల్ల వీళ్ళు ఇలా తయారవుతున్నారు? అంటే ఒకటి దగ్గర మొబైల్ ఉందనో, లేకపోతే ఇంకొకటి దగ్గర ఇంకేదో ఉందనో వీళ్ళు అది నాకు కూడా కావాలి, నాకు ఉంటే నేను కూడా అలా చెయ్యొచ్చు కదా అని చెప్పి పేరెంట్స్ ని ఇలా ఇబ్బంది పెట్టడం వల్ల వాళ్ళ యొక్క మైండ్ సెట్ అదే పేరెంట్స్ ఇబ్బంది పెట్టడం వల్ల ఏంటంటే వాళ్ళు కొనిస్తారు కదా అని చెప్పి ఇలా బెదిరింపులకు దిగుతున్నారా? సో ఎక్కడికి పోతుంది, వాల్యూస్ ఎక్కడ కోల్పోతున్నారు? సో ఇటువంటి విషయాలు ఒక్కసారి మనం ఈ సబ్జెక్ట్ మనం చూసుకుందాం. అయితే ముందుగా మ్యాటర్లోకి వెళ్తే, నల్గొండ జిల్లా కొండమల్లపల్లిలో నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ కల్లు రూపారెడ్డి గారు దారుణ హత్యకు గురయ్యారు. అయితే మనందరికీ తెలిసిందే. ఇస్ నాట్ దిస్ ఇయర్ షిల్లింగ్ రిమైండర్ ఆఫ్ వేర్ అవర్ సొసైటీ ఈజ్ హీడింగ్. కేవలం 15 నుంచి 16 ఏళ్ల వయసున్న మైనర్లు 5 రోజుల పాటు పక్కా ప్లాన్ వేసి 27 సార్లు కత్తితో దాడి చేసి ఒక ప్రాణాన్ని తీసేశారు. ఇది కేవలం ఒక నేరం కాదు, విద్యా వ్యవస్థకు, సమాజానికి ఒక పెద్ద హెచ్చరిక. ఆహంతకుల చేతిలో ఉన్న కత్తి కంటే వారి మెదడులో రూపుదిద్దుకున్న నేరపూరిత ఆలోచనే అత్యంత ప్రమాదకరం, అలాగే భయంకరమైనది కూడా. రివీల్ అ డీపర్ రూట్. అసలు 15 ఏళ్ల పసి మనసుల్లో అంతటి క్రూరత్వం ఎలా పుట్టింది? వారు చేసిన తప్పు వెనుక ఉన్న అసలు మానసిక విశ్లేషణ ఏంటి? పిల్లలకు కేవలం చదువు, సక్సెస్ మాత్రమే ఇస్తే సరిపోదు. భద్రతతో పాటు భారతీయత, నైతిక విలువలు నేర్పాల్సిన బాధ్యత మనపై ఉంది. డోంట్ వి ఆల్ అగ్రీ? ఈ ఘోరమైన ఘటన వెనుక ఉన్న సైకలాజికల్ అంశాలు, తల్లిదండ్రులు గమనించాల్సిన రెడ్ ఫ్లాగ్స్ మరియు సమాజంగా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్ మనం చూసుకున్నట్లయితే, అసలు నేరం ఎక్కడ మొదలైంది? సాధారణంగా ఆయుధం చేతిలోకి వచ్చినప్పుడే నేరం మొదలైందని భావిస్తాం, డోంట్ వి? కానీ దానికి చాలా ముందే నేరం ఆలోచనల్లో, మనస్తత్వంలో మొదలవుతుంది. మొదట నాకు డబ్బు కావాలి అనే కోరిక పుట్టింది. దానికి శ్రమతో కూడిన మార్గానికి బదులు అది ఎక్కడ దొరుకుతుంది అంటే ఈజీ ఆఫ్ మనీ అనేటటువంటి వికృతమైన షార్ట్ కట్ ఎంచుకున్నారు. సైకలాజికల్ లో దీనిని ఇన్స్ట్రుమెంటల్ క్రిమినల్ బిహేవియర్ అని అంటారు. అంటే ఒక ఆర్థిక లేదా భౌతిక లక్ష్యాన్ని సాధించడానికి హింసను ఒక సాధనంగా ఉపయోగించడం. ఇది కేవలం కోపంతో చేసే రియాక్టివ్ అగ్రెసివ్. మీ బిజినెస్ కు మంచి ప్రమోషన్ కావాలా? మీ షాప్, బిజినెస్, బ్రాండ్ లేదా సర్వీసెస్ ను వేలాది మంది ప్రేక్షకులకు చేరువ చేయండి. అడ్వర్టైజ్మెంట్ అండ్ ప్రమోషన్ టీవీ మీ బిజినెస్ కు బలమైన ప్రచారం. కంటే అత్యంత ప్రమాదకరమైనటువంటి కోల్డ్ ప్రెడేటరీ కాగ్నిషన్. ఈజ్ నాట్ ఇట్ డేంజరస్? ఎస్. టీనేజ్ మెథడ్ వైఖరి అంటే అడోలసెంట్ బ్రెయిన్ డైనమిక్స్. టీనేజ్ వయసులో అంటే 14 నుంచి 18 సంవత్సరాల వయసులోని ఉన్న పిల్లలకి మెదడులోని ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ ఇంకా పూర్తి స్థాయిలో పరిపక్వత చెందదు. టీనేజర్లకు మంచి చెడు తెలియవని కాదు, తెలుసు. కానీ తక్షణ లాభం, రిస్క్ టేకింగ్ మైండ్ సెట్ ఒకేసారి పనిచేసినప్పుడు భవిష్యత్తు పరిణామాలను వారు అంచనా వేయలేరు. ఈ డబ్బు దొరికితే జాలీగా ఉండవచ్చు అనే ఆశ ముందర పట్టుబడితే జైలుకు వెళ్లాల్సి వస్తుంది అనే ఆలోచన వారికి కనబడలేదు.
అంటే వాళ్ళు డీప్ థింకింగ్ చెయ్యట్లేదు. 70 CCTV కెమెరాలు ఉన్నాయని తెలిసి కూడా దొంగతనానికి తెగబడ్డారంటే ఈ కాన్సిక్వెన్స్ బ్లైండ్నెస్ కారణం. ఆర్ దట్ వి సీయింగ్ దిస్ ట్రెండ్ గ్రోయింగ్? yes. సో ఇక మూడో పాయింట్ కి వచ్చేద్దాం. కండక్ట్ డిజార్డర్ అండ్ క్యాలోస్ అండ్ ఎమోషనల్ ట్రైట్స్. ఏ పిల్లోడు కూడా ఒకే రోజులో హంతకుడుగా మారిపోడు. జుదే దొంగతనాలు చేయడం, పదే పదే అబద్ధాలు చెప్పడం, తప్పు చేసిన పశ్చాత్తాపం లేకపోవడం వంటివి నిరంతరం ఉంటే దానిని కండక్ట్ డిజార్డర్ గా గుర్తిస్తారు. కొంతమంది పిల్లల్లో క్యాలస్ అండ్ ఎమోషనల్ ట్రైట్స్ ఉంటాయి. అది ఎంత పెద్ద తప్పు చేసినా మనస్సాక్షిలో భయం లేకపోవడం, లేక్ ఆఫ్ గట్, ఎదుటి వ్యక్తి బాధ వారిని కదిలించకపోవడం, లేక్ ఆఫ్ ఎంపతి, ఎదుటి మనిషిని ఒక ప్రాణమున్న వ్యక్తిగా కాకుండా తమ స్వార్థానికి అడ్డుగా ఉన్న వస్తువుగా వాళ్ళు చూడటం. ఇక నాలుగో పాయింట్ కి వచ్చేద్దాం. 27 కత్తుపోట్ల వెనుక ఉన్న సైకాలజీ, మోరల్ డిసగ్రిమెంట్ అండ్ ఓవర్ కిల్. అంటే ఒక మనిషిపై దాడి చేస్తున్నప్పుడు సాధారణంగా మనలోని సానుభూతి బ్రేక్ లా పనిచేస్తుంది. కానీ ఇక్కడ బాధితురాలని తమ ప్రిన్సిపల్ గా చూడటం మానేసి తమ డబ్బు ఆశకు అడ్డంగా ఉన్న అడ్డంకిగా మాత్రమే చూశారు. క్రిమినాలజీలో 27 కత్తిపోట్లు అనేది తీవ్రమైన ఆందోళన, పానిక్ అండ్ పాయింట్ ఆఫ్ నో రిటర్న్ దాటిపోయామనే ఆవేశంలో జరిగేటటువంటి ఓవర్ కిల్ ను ఇది సూచిస్తుంది. ఫిఫ్త్ పాయింట్ వచ్చేస్తే స్నేహితుల ప్రభావం, పీర్ రెయిన్ఫోర్స్మెంట్. ఒక పిల్లాడు ఒంటరిగా ఉన్నప్పుడు భయంతో ఆగిపోవచ్చు, కానీ ముగ్గురు కలిసి ఆలోచనలు పంచుకున్నప్పుడు ఒకరి సందేహాన్ని మరొకరు తొలగిస్తూ భయాన్ని తగ్గించుకుంటారు వీళ్ళందరూ కలిసి. సో దిస్ ఇస్ నాట్ గ్రూప్ థింకింగ్ బ్లైండ్ దర్ కాన్షియస్నెస్. సో నేను ఒక్కడినే కాదు, మనమంతా కలిపి చేస్తున్నాం అనే భావన క్రూరత్వాన్ని రెట్టింపు చేస్తుంది అనమాట. ఇక ఆరో పాయింట్ ఏంటంటే ఓర్పు లేకపోవడం, లేక్ ఆఫ్ డిలైడ్ గ్రాటిఫికేషన్ అంటారు దీన్ని. అయితే గంజాయి వంటి మత్తి పదార్థాల వాడకం లేదా విలాసాల పట్ల అతిగా ఆకర్షితులైనప్పుడు డబ్బు అవసరం పెరిగి స్వయం నియంత్రణ నశిస్తుంది. నాకు కావాలి కాబట్టి ఎలాగైనా తెచ్చుకోవాలి అనే ఆలోచన నేరానికి పునాది వేస్తుంది. ఇక ఏడో పాయింట్ ఏంటంటే తల్లిదండ్రులు గమనించాల్సినటువంటి 8 క్లినికల్ రెడ్ ఫ్లాగ్స్. ఇవి పిల్లల్లో ముందే కనిపించే ఈ హెచ్చరికలను ప్రతి తల్లిదండ్రి గమనించాలి. ఫస్ట్ పాయింట్, ద బెస్ట్ పాయింట్ కూడా ఇదే. షుడ్ నాట్ వి బి విజిలెంట్. ఇంట్లో లేదా బయట డబ్బు దొంగిలించడం, తన తప్పులను కవర్ చేయడానికి పదే పదే అబద్ధాలు చెప్పడం, చిన్న విషయాలకి కొట్టడం, ఇక వస్తువులు పగలగొట్టడం, ఇంటి స్కూల్ నిబంధనలను వాళ్ళు కావాలని ధిక్కరించడం, లేదా జంతువులు ఇంకా బలహీనత పట్ల క్రూరత్వం చూపడం, వాళ్ళ సంగతి చూస్తాను అని ప్రతీకార భాష వాడటం, గంజాయి, ఆల్కహాల్ వంటి వ్యసనాలకి అలవాటు పడటం, ఇంకా తీవ్రమైన తప్పు చేసినా పశ్చాత్తాపం లేకపోవడం. సో ఇవన్నీ తల్లిదండ్రులు గమనించాలి. ఇక తల్లిదండ్రులకు ఆచరణాత్మక సూచనలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే పిల్లలు తప్పు చేసినప్పుడు చిన్న పిల్లాడులే అని నిర్లక్ష్యం చేయడం లేదా తీవ్రంగా కొట్టడం రెండు కూడా తప్పే. కావాల్సింది ఏంటంటే ఆప్యాయత ప్లస్ హద్దులు ప్లస్ పర్యవేక్షణ ప్లస్ బాధ్యత. ఇది పిల్లాడికి అకస్మాత్తుగా డబ్బు ఎందుకు అవసరం అవుతుందో గమనించండి. వారి స్నేహితుల గురించి తెలుసుకోండి. వ్యసనాలు కనిపిస్తే పరువు పోతుందని దాచకుండా ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోండి. ఇంకొకటి ఏంటంటే ఉపాధ్యాయులు ఇంకా పాఠశాల పాత్ర కూడా ఇందులో ఎక్కువగా ఉంటుంది. ఉపాధ్యాయుడి పని కేవలం సిలబస్ పూర్తి చేయడం మాత్రమే కాదు. ఇజ్ ఇట్? సో విద్యార్థి ప్రవర్తనలో మార్పులను గమనించాలి. ఇక కొంతమందికి ఏంటంటే అందరి ముందు అవమానించడం వల్ల ప్రతీకారం పెరుగుతుంది ఆ విద్యార్థికి. ప్రతి పాఠశాలలోనూ మార్కుల కోసమే కాకుండా ప్రవర్తన వైకల్యాలు సరిదిద్దడానికి కౌన్సిలర్లు ఉండాలి. డోంట్ యు థింక్ సో? సో సమాజంగా మనం గ్రహించాల్సింది ఒకటే, నేరం కత్తి చేతిలోకి వచ్చినప్పుడు మొదలవదు. దానికి ముందే ఒక చిన్న దొంగతనంలో, ఒక అబద్ధంలో, ఒక వ్యసనంలో మొదలవుతుంది. సో పిల్లలను కేవలం సక్సెస్ఫుల్ పర్సన్ గా తయారు చేయడం కాదు, బాధ్యతాయుతమైనటువంటి మంచి మనుషులుగా తీర్చిదిద్దడమే మన ప్రాథమిక కర్తవ్యం. Isn't it our collective duty అన్నమాట. సో వారికి చదువుతో పాటు సానుభూతి అంటే ఎంపతి నేర్పించాలి, స్వయం నియంత్రణ అంటే సెల్ఫ్ కంట్రోల్ అలవాటు చేయాలి, నైతిక విచక్షణ పెంచాలి. సో పిల్లల ప్రవర్తనను మాత్రమే కాదు, దాని వెనుక రూపుదిద్దుకుంటున్నటువంటి వారి ఆలోచన విధానాన్ని కంప్లీట్ గా మనం గమనిస్తూ ఉండాలన్నమాట. సో ఈ దుర్ఘటనపై
మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. రేపటి తరానికి బ్రతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.